హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ విఆర్ డైరీస్. నేనైతే మా పాపకి నా శారీలో వచ్చిన బ్లౌజ్తో లంగా బ్లౌజ్ కుట్టాను. మామూలుగా ఎవరికైనా సరే 3 months పాపకి మనము శారీలో వచ్చిన బ్లౌజ్తో చాలా బాగా కుట్టవచ్చు లంగా బ్లౌజు. ఇంకా 3 months అని అంటే 6 months వరకు వస్తుంది, కుడితే ఇంకా 1 year వరకు కూడా వస్తుంది. హైట్ సరిపోద్ది 1 year వరకు కూడా. సో అది ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో పెట్టాను, చూడండి. మనం ఆ లంగా బ్లౌజ్లోకి లైనింగ్ మన బ్లౌజ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఆ బ్లౌజ్ పీస్ని ఇంకా మనం కుట్టే బ్లౌజ్ పీస్ని రెండింటిని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. అవి రెండు కూడా 75 centimeters ఉంటాయి. లేదు అంటే మన శారీలో వచ్చిన బ్లౌజ్ కొన్ని 1 meter కూడా ఉంటుంది. మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే అది 2 meters అవుతుంది. ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి మధ్యలో ఫోల్డ్ చేస్తే ఇది 1.5 meter అవుతుంది. మనము మామూలుగా 3 months పాపకి లేదంటే 21st day పాపకి ఈ గేర సరిపోతుంది. 1 year వరకు పాపలకు కూడా ఈ గేర సరిపోతుంది, ఇంకా హైట్ కూడా సరిపోతుంది. ఇంకా మరి 3 months బేబీకి అయితే మనం హైట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మధ్యలో పట్టీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 భాగాలు కట్ చేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి 24 inches ఉంటుంది, సరిపోతుంది 24 inches. లేదు అని అంటే మరి ఇంకా హైట్ ఎక్కువ అనిపిస్తుంది అని అంటే మనము మధ్యలో ఒక 3 inches పట్టీ కూడా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న బ్లౌజ్ అయితే విడ్త్ వచ్చేసి 90 centimeters అంటే దగ్గర 1 meter ఉంది. ఇంకా డబల్ ఫోల్డ్ చేస్తే 2 meter లైట్ ఉంది. ఇంకా 2 meter గేరా అంటే పిల్లలకు చాలా బాగా అవుతుంది. ఇంకా మధ్యలో కట్ చేశానని చెప్పాను కదా 2 భాగాలు. ఫస్ట్ అవి రెండింటిని కూడా జాయింట్ చేయాలి. సేమ్ లైనింగ్ కూడా అంతే, లైనింగ్ని 2 జాయింట్ చేసుకోవాలి. ప్లస్ మన మెయిన్ క్లాత్ని కూడా మధ్యలో జాయింట్ చేసుకోవాలి. ఇది పట్టు కాబట్టి మనము జాయింట్ చేసిన తర్వాత ఆ ఖర్చు ఉంటుంది కదా దానికి ఓవర్లాక్ చేయాలి, పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. అలా చేస్తే ఇంకా ఈ జాయింటింగ్ దగ్గర మనం టోటల్ స్కర్ట్ కుట్టాక మళ్ళీ స్టిచ్ వేస్తాం కదా అక్కడ కూడా మనం లోపల ఓవర్లాక్ చేస్తే పిల్లలకి ఏం మండదు. ఇంకా లోపల లైనింగ్ వేస్తాము, అయినా సరే మనం అలా జాయింట్ చేస్తే దారాలు కూడా లేవవు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇంకా హైట్ ఎక్కువ అయితే ఏం చేయాలంటే ఒక 3 inches లేదా 4 inches మధ్యలో పట్టి పెట్టాలి, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఈవెన్ మనము హైట్ ఎక్కువైనప్పుడు మనం ఆ పట్టి కూడా తీసుకొని వేయచ్చు పిల్లలకు లంగా బ్లౌజ్ అనేది. మనం మిడిల్లో పెట్టే ఈ పట్టి మరి కిందికి పెడితే బాగుండదు, మరి పైనకి పెట్టినా బాగుండదు, మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అలా అయితే బాగుంటుంది పట్టి కూడా. ఇలా నేను చూపించిన విధంగా కొంచెం మిడిల్లో వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత లైనింగ్ని కూడా సేమ్ అంతే 2 భాగాలుగా కట్ చేసాం కదా మధ్యలో జాయింట్ ఇచ్చుకోవాలి. ఇంకా మధ్యలో జాయింట్ ఇచ్చుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ని లైనింగ్ని రెండింటిని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత కుచ్చు పెట్టాలి. ఈ కుచ్చు కూడా మరీ చిన్నగా పెడితే బాగుండదు, చిన్నపిల్లలకు కదా ఒక 1 inch అట్లా పెడితేనే బాగుంటుంది, కొంచెం పెద్దగా పెడితేనే లుక్ బాగుంటుంది. అన్నీ ఈవెన్గా సేమ్ వచ్చేటట్టు 1 inch 1.5 inch అలా పెట్టుకోవాలి. అన్నీ సేమ్ వచ్చేటట్టు కుచ్చు పెట్టిన తర్వాత ఇది పట్టు కదా కొంచెం లేసినట్టు ఉంటుంది. కుచ్చులు పెట్టిన తర్వాత ఎలా అయితే కుచ్చులు పెట్టామో అలా ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఏమవుతుందంటే నీట్గా కనిపిస్తుంది, క్లాత్ కూడా పైకి లేవదు. మనం కుట్టినంతా ఒకటైతే మనం ఈ ఐరన్ చేస్తే ఆ స్కర్ట్ లుక్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా పట్టు వాటికి మాత్రము మనం కుచ్చులు పెట్టిన తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాతే మనము లంగా బ్లౌజ్ అనేది ఐరన్ చేసిన తర్వాతే మనము దాని టోటల్ ఫినిషింగ్ అయితే చేయాలి. అన్నీ ఈవెన్గా వచ్చేటట్టే చూసుకోవాలి. ఇంకా మనం ఐరన్ చేసేటప్పుడు కూడా ఎలా అయితే కుచ్చు పెట్టామో అలా ఒక్కొక్క దానికి
కుచ్చును సెట్ చేసుకుంటూ మనం ఐరన్ అనేది ఇవ్వాలి స్కర్ట్కి. అలా ఇస్తే నీట్గా ఉంటుంది, ప్లస్ స్కర్ట్ కూడా లేవదు, పిల్లలకు కూడా లుక్ బాగుంటుంది. ఇదైతే స్కర్ట్ కింది భాగం మొత్తము. ఇంకా పైన బాడీకి అయితే మనము కాటన్ లైనింగ్ సపరేట్గా తీసుకోవాలి. దానికి మనము ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకోవాలి. దానికి మనం ఒక 7-8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మామూలుగా. ఎందుకు అంటే బ్లౌజే యాక్చువల్గా మనం 10-11 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అందుకని లోపల బాడీ అనేది ఒక 7 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. దానికని మనము నెక్ వచ్చేసి 1.5 ఇంచు తీసుకొని హైట్ ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అయితే మామూలుగా 6 మంత్స్ వరకు సరిపోతాయి. ఇంకా సన్నగా ఉన్న పాపలకైతే 1 ఇయర్ వరకు కూడా సరిపోతాయి. ఇంకా సంఖ భాగం వచ్చేసి మనము ఒక 4.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మధ్యలో ఒక అటు ఇటు ఒక రౌండ్గా అట్లా గీసుకోవాలి. ఇంకా వాళ్ళ నడుము విడ్త్ వచ్చేసి ఒక 5 ఇంచెస్, ఇంకా ఖర్చుకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇవి పక్కా కొలతలు. లా ఉన్న పిల్లలకైనా సన్నగా ఉన్న పిల్లలకైనా 3 మంత్స్ వరకు అయితే పక్కా కొలతలు. నెక్ వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఇంకా షోల్డర్ ఒక 2 ఇంచెస్ తీసుకొని ఇంకా మిగతా ఈ చంక భాగానికి వచ్చేస్తే 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది పైన బాడీ భాగము. సేమ్ అదేవిధంగా బ్లౌజ్ కూడా ఒక 10 ఇంచెస్ తీసుకొని మెజర్మెంట్స్ అంతా కూడా అంతే. కాకపోతే నెక్ కొంచెం ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ ఇదేలా కట్ చేసి నెక్ వచ్చేసి కొంచెము పైన కట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కిందికి అయితే మళ్ళీ లోపల బాడీ కనిపిస్తుంది. నెక్ ఒక 2.5 కట్ చేస్తే సరిపోతుంది. ఇది బాడీ మరియు బ్లౌజ్ కటింగ్. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి కింది నుంచి 2 ఇంచుల పైకి, నెక్స్ట్ కిందికి కూడా 2 ఇంచుల మార్కింగ్ చేసుకొని అవి 2 కలిసేటట్టు జస్ట్ కర్వ్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకొని మనము కట్ చేసుకుంటే బ్లౌజ్ ఒక డిజైన్ బాగుంటుంది. ఇంకా నార్మల్ బ్లౌజ్గా కాకుండా ఇది ఒక డిజైన్లా బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుంది ఇలా కట్ చేసి కుట్టినట్లయితే. ఇంకా మెయిన్ క్లాత్ని మనం కట్ చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్ మనము కుట్టేటప్పుడే మనం లైనింగ్తో జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా బాడీ విషయానికి వస్తే బాడీని మనం ఏ విధంగా కట్ చేసామో అది మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేయాలి. డైరెక్ట్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టి మనము స్కర్ట్ అయితే నడుము ఎంత తీసుకున్నామో ఈ విడ్త్ కూడా అంతే తీసుకొని, నేను చెప్పాను కదా మామూలుగా అయితే 20 ఇంచెస్ ఉంటుంది వాళ్ళ నడుము. మనము అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే 24 సరిపోతుంది. సో ఆ కొలతతో మనము స్కర్ట్ని కుచ్చులు పెట్టుకొని దాన్ని ఇంకా బాడీని కింది భాగాన్ని ఇంకా బాడీ భాగాన్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా స్కర్ట్ని అయితే మొత్తం 2 కొనాలని కూడా కుట్టు వేయాలి. ఇలా వేసినట్టయితే స్కర్ట్ అయితే రెడీ అవుతుంది. ఇది స్కర్ట్ యొక్క ఫైనల్ లుక్. చెప్పాను కదా స్కర్ట్ కుచ్చులు అయితే ఏ విధంగా పెట్టామో ఆ విధంగా ఐరన్ చేస్తే స్కర్ట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మామూలుగా మనము బ్లౌజ్ వేరే క్లాత్ తీసుకుంటే మనము లైనింగ్ జాయిన్ చేసుకొని పైపింగ్ లాగా వేరే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్లాత్ అది టిష్యూ పట్టు క్లాత్, అది కొంచెం స్టిఫ్గా ఉంది. సో నేనేం చేశానంటే లైనింగ్ జాయిన్ చేసి మొత్తం బ్లౌజ్కి కింది భాగానికి ఇంకా సైడ్లకు కూడా మొత్తం జాయిన్ చేసి జస్ట్ ఉల్టా ఇంచేలా ఒక సైడ్కి కొంచెం క్లాత్ 1 సైడ్ మిగిల్చాను. అలా మిగిల్చి మొత్తం కూడా క్లాత్ని ఉల్టాయించి మళ్ళీ పైనుంచి కుట్టు వేశాను. అలా వేస్తే ఏమవుతుందంటే ఖర్చు అనేది మొత్తానికే కనిపించదు, పిల్లలకు కూడా కూర్చోదు, క్లాత్ అనేది ఎక్కడా కూడా కనిపించదు, పోగులు లేవడానికి ఛాన్స్ కూడా ఉండదు అన్నట్టు. మామూలుగా వేరే క్లాత్ అయితే అలా రివర్స్ చేసి కుడితే ఏమవుతుందంటే జస్ట్ పైనకి లేచినట్టు ఉంటుంది. స్టిఫ్గా ఉన్న క్లాతులకైతే అలా ఏమి ఉండదు.
నేను తీసుకున్న క్లాత్ స్టిఫ్ ఉన్న క్లాత్, సో అందుకని మొత్తం కూడా రెండు ఫ్రంట్ మరియు బ్యాక్ భాగానికి కూడా మొత్తం కింద పైన నెక్ భాగానికి ఇంకా చంక భాగానికి కూడా మొత్తం లైనింగ్ని ప్లస్ మెయిన్ భాగాన్ని ఇలా జాయిన్ చేసి కుట్టు వేసుకొచ్చాను. వేసిన తర్వాత జస్ట్ సైడ్కి మాత్రము కొంచెం రివర్స్ తీసేలాగా కొంచెం క్లాత్ని అయితే మిగిలించిన తర్వాత జస్ట్ మనం ఇలా ఖర్చులు పెట్టుకొని అలా పెట్టుకొని రివర్స్ తీసి సేమ్ నేను వీడియోలో చూపించినట్టుగా వన్ సైడ్ కొంచెం క్లాత్ మిగిల్చి రివర్స్ తీసి మళ్ళీ ఇలా అనుగుడు కుట్టు వేసినట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది. మొత్తం బ్లౌజ్ మొత్తానికి కూడా అలా అనుగుడు కుట్టు వేసాను ఫ్రంట్ మరియు బ్యాక్ భాగానికి. నేను స్కర్ట్ బూటా ఉన్న క్లాత్ ఉంది కదా, సో బూటా వచ్చింది ఇంకా బార్డర్ వచ్చింది కదా అని బ్లౌజ్కి అయితే ప్లెయిన్ క్లాత్ ఇలా షైనింగ్ పట్టులో తీసుకున్నాను. మామూలుగా స్కర్ట్ ప్లెయిన్గా ఉన్నట్లయితే కొన్ని బ్లౌజెస్కి ఏ విధంగా వస్తుందంటే ప్లెయిన్ క్లాత్ వచ్చి జస్ట్ బార్డర్ మాత్రమే వస్తుంది. వాటికైతే మనము బ్లౌజ్ బూటా ఉన్నది ప్రిఫర్ చేయొచ్చు. నాకు స్కర్ట్కి కూడా బూటా వచ్చిందని చెప్పేసి నేను బ్లౌజ్కి మాత్రం జస్ట్ ప్లెయిన్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను. మనం దీనికి ఏదైనా కుందన్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా పూసలు కానీ అలా స్టిక్ చేస్తే బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే లుక్ ఉంటుంది. ఇంకా మనం కొంచెం మధ్యలో వదిలిపెట్టాను అన్న కదా, అది కూడా ఆ క్లాత్ రెండు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టినట్టయితే ఇంకా అసలు ఎక్కడ కూడా క్లాత్ అనేది కనిపించదు, పోగులు కూడా లేవవు, ఇంకా చూడడానికి బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా రెండు ఫ్రంట్ మరియు బ్యాక్ భాగాలు కూడా నేను ఆ విధంగానే కుట్టుకున్నాను. ఇంకా బ్యాక్ భాగం విషయానికి వస్తే దాన్ని రెండుగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మధ్యలోకి కట్ చేయాలి. మధ్యలోకి కట్ చేసి ఒక సైడు ఉక్సు పట్టికి ఇంకొక సైడు కాజా పట్టికి మనము రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్సు పట్టి. ఈ ఉక్సు పట్టి ఏ విధంగా అంటే మనము పైన భాగానికే మనము క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ హైట్ అయితే ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్కి అటు ఇటు. ఇంకా వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ తీసుకుంటే లోపలికి మలవడానికి సరిపోతుంది. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి. ఇది ఉక్సు పట్టి. నెక్స్ట్ కాజాపట్టి విషయానికి వస్తే మనము మెయిన్ భాగం తీసుకోవాలి, అదేవిధంగా లైనింగ్ కూడా తీసుకోవాలి. దీని రివర్స్ లైనింగ్ లోపల భాగానికి మనము ఇది అనేది కుట్టాలి. ఇది కూడా అంతే, ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి క్లాత్. హైట్ సేమ్ బ్లౌజ్ అంతా తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పై భాగానికి మనము ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా డైరెక్ట్ మనం మిషన్ కాజాలైనా వేయచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కుట్టేసి చేతి కాజాలైనా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా మిషన్ కాజాలే వేసాను. ఇంకా ఈ విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత బ్లౌజ్ని 2 షోల్డర్స్ కూడా మనము జాయిన్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము సైడ్కి కూడా అటు ఇటు జాయిన్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయినట్టే. ఈ విధంగా నేనైతే చూడండి వీడియోలు చూసినట్టు మిషన్ కాజాలే వేసాను. మామూలుగా ఈ షోల్డర్స్ దగ్గర మాత్రమే ఖర్చు కనిపిస్తుంది, షోల్డర్స్ దగ్గర కూడా కనిపించకుండా మనము కుట్టుకోవచ్చు. నేను మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కటింగ్ వీడియో పెట్టినప్పుడు షోల్డర్స్ దగ్గర ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టాలో అది కూడా పెడతాను. ఇంకా షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసిన తర్వాత 2 సైడ్లు జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రంట్లో నేను చిన్నగా ప్లేట్స్ పెట్టాను. షోల్డర్స్ మిడిల్ భాగం నుంచి ఒక 3 ఇంచులు పెడితే సరిపోతుంది ప్లేట్స్. కొంచెం బ్లౌజ్ అనేది లుక్ అందంగా కనిపిస్తుంది అలా పెట్టినట్టయితే ప్లేట్స్. ఇంకా సైడ్కి జస్ట్ ఒక 2 ఇంచెస్ అటు ఇటు క్లాత్ వదిలిపెట్టి స్టిచ్ చేస్తే
సరిపోతుంది ఫిట్టింగ్ అనేది. ఇదండి బ్లౌజ్ ఫైనల్ లుక్. ఇంకా ఇది మన శారీలో వచ్చిన బ్లౌజ్తో స్కర్ట్ ఇంకా బ్లౌజ్ కుట్టడము. బ్లౌజ్కి మనం సపరేట్గా క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది దీని ఫైనల్ లుక్. చాలా బాగుంటుంది. ఏ శారీలో అయినా సరే పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్తో మనం చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకి. అవి 6 months వరకు పనిచేస్తాయి, లేదంటే 1 year వరకు కూడా. ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఆ పూసలు ఇంకా గొట్టాలు ఈ బీడ్స్తో బ్లౌజ్ని డిజైన్ చేశాను సింపుల్గా. ఈ బీడ్స్ ఉన్నాయి కదా, అది స్కర్ట్ కలర్ తీసుకొని మామూలుగా అతికించే గమ్ముతో ఫస్ట్ వాటిని నెక్ చుట్టూ కూడా అతికించాను. అతికించిన తర్వాత ఆ చిన్న పూసలు అనేవి తీసుకొని వాటి ముందు ఈ బిట్స్ని ఇంకా పూసల్ని కూడా సూదితో కుట్టాను. కుట్టినట్లయితే అవి ఊడిపోవని చెప్పేసి ఆ విధంగా నేను పూసలతో ఇంకా ఇవి మొత్తం స్టిక్ చేశాక పూసలతో కూడా కుట్టాను. ఇంకా పూసలు కుడితే ఏదంటే మనం మామూలుగా వర్క్ వేసినట్టే ఉంటుందని చెప్పేసి ముందుగా అలా పెట్టాను. ఇది లంగా బ్లౌజ్ ఫైనల్ లుక్ మా పాపకు వేసాను. ఇంకా మా పాప పడుకుంది, అందుకనే నెక్ అనేది మొత్తం పైనకి కనిపించట్లేదు. దీంట్లోనైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది టోటల్ వీడియో. ప్లీజ్ నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.